ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక స్వతంత్ర సమర యోధుడు, గాంధేయ దార్శనికుడు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలకమైన శక్తి. సామాజిక న్యాయం, సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడికి తెలంగాణ తన స్వతంత్రమైన గుర్తింపును జరుపుకుంటున్న వేళ టీశాట్ నివాళి అర్పిస్తోంది. ఈయన ప్రేరణ అందుకునే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం. సెప్టెంబర్ 27, 1915న ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన కొండ లక్ష్మణ్ బాపూజీ చిన్నతనంలోనే కష్టాలను ఎదుర్కొన్నారు. తల్లి మరణం జరిగినప్పుడు ఆయన వయస్సు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఆయన తండ్రి కొండ పోషెట్టి తపాలా ఉద్యోగిగా పనిచేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆయనలో ధైర్యాన్ని, సహనాన్ని పెంపొందించాయి. ఉర్దూ, మరాఠీ మీడియం పాఠశాలల్లో విద్యనభ్యసించారు. 15వ ఏట మహాత్మా గాంధీని చంద్రాపూర్లో కలుసుకున్నారు. అదే సందర్భంలో తన తెల్ల చొక్కా చిరగొట్టి గాంధీ టోపీగా తయారు చేసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భారత స్వతంత్ర పోరాటంలో పాత్ర. 1938 సత్యాగ్రహం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజ్లో ఉద్యమాలలో చేరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజాస్వామ్యం, పౌర హక్కుల కోసం నడుం బిగించారు. 1947 రజాకార్ వ్యతిరేక పోరాటం. రజాకార్ ఉన్మాదాన్ని అణచివేసేందుకు సాయుధ విప్లవాన్ని చేపట్టారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేశారు. న్యాయవాద వృత్తి, సామాజిక సంస్కరణలు, దళిత, బడుగు ప్రజల రక్షణ. న్యాయవాదిగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందించారు. అనేక సందర్భాలలో ఆయన ఖర్చులు స్వయంగా భరించారు. బట్టచాకలి కార్మికుల అభ్యున్నతి. 1943లో చేనేత కష్ట నివారణ సంఘం స్థాపించి చేనేత సహకార సంఘాలను ప్రారంభించి వృత్తిపరంగా వారికి ఆర్థిక స్వలంబన కల్పించారు. విద్యా ప్రోత్సాహం. వెనుకబడిన వర్గాల పిల్లలకు హాస్టళ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేసి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాజకీయ ప్రస్థానం. 1952 ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా అయ్యారు. మంత్రివర్గ పదవులు. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందారెడ్డి ప్రభుత్వాల్లో ఎక్సైజ్, గ్రామీణ పరిశ్రమలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆందోళనకారుల వెంటే నిలబడ్డారు. 1972 భువనగిరి నుంచి మరలా ఎమ్మెల్యేగా ఎన్నికై 1978 వరకు తెలంగాణ ప్రత్యేక హక్కుల కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన. జీవితమంతా సాగిన పోరాటం. 1997 తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీల నాయకులను కలిపి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు తన ఇంటిని ప్రధాన కార్యాలయంగా ఇచ్చారు. 2006 అధికారులు తన ఇంటిని కూల్చివేసిన న్యాయ పోరాటంలో గెలిచి తిరిగి పొందారు. సిద్ధాంతాలు, వారసత్వం. గాంధేయ జీవన విధానం. సాధారణ జీవితం, యోగా, ధ్యానం, క్రమశిక్షణను పాటిస్తూ జీవించారు. సామాజిక న్యాయం. అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి కుల వివక్ష నిర్మూలన, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. సాహిత్యం, కళలకు తోడ్పాటు. రచయితలు, కళాకారులు, విప్లవ గాయకులకు ప్రోత్సాహం అందించారు. సెప్టెంబర్ 21, 2012న తెలంగాణ రాష్ట్ర సాధనకు కేవలం 2 సంవత్సరాల ముందు బాపూజీ 97 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఆయన జీవిత కథ త్యాగం, నిజాయితీ, ప్రజాసేవలకు నిలువెత్తు నిదర్శనం. భారత ప్రభుత్వం విశిష్ట స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తించి గౌరవించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక తపస్వి నాయకుడు. తండ్రి తపాలా ఉద్యోగి అయినా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. స్వీయ త్యాగం, పట్టుదల మాత్రమే నిజమైన నాయకత్వ లక్షణాలు అని ఆయన జీవితమే నిదర్శనం. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ రోజు ప్రతి సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటంలో ఆయన ఆత్మ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలయమైన బాపూజీకి ఘన నివాళులు.